పండుగ ఏదైనా కొంతమందికి మాత్రం బాగా కన్ఫ్యూజన్ ఉంటుంది. బతుకమ్మ విషయంలో కూడా ఇదే కన్ఫ్యూజన్ వింటున్నాం. తెలంగాణ అంతటా ఇప్పుడు ఈ టాపిక్ హాట్ టాపిక్ అయింది. అదేంటంటే సెప్టెంబర్ 29న సద్దుల బతుకమ్మన 30th అని చాలా మందికి కన్ఫ్యూజన్ ఉంది. మరి దీనిపై గవర్నమెంట్ ఏమంటుంది, ఇంతకీ గవర్నమెంట్ హాలిడే ఏ రోజు ఉంది, అండ్ పండితులు ఏమంటున్నారు, అదే అయ్యగారులు ఏమంటున్నారో ఇప్పుడు తెలుసుకుందాం. ఎంగిలి పూల బతుకమ్మతో స్టార్ట్ అయ్యి సద్దుల బతుకమ్మ దాకా ఉంటది ఈ బతుకమ్మ సంబరం అనేది. ఫస్ట్ డే అంటే మొదటి రోజు ఎంగిలి పూల బతుకమ్మ, రెండో రోజు అటుకుల బతుకమ్మ, మూడో రోజు ముద్దపప్పు బతుకమ్మ, నాలుగో రోజు నానబియ్యం బతుకమ్మ, ఐదో రోజు అట్ల బతుకమ్మ, ఆరో రోజు అంటే 6th డే బతుకమ్మని పేర్చారు. ఆ రోజు అలిగిన బతుకమ్మగా భావిస్తారు. ఇక ఏడో రోజు వేప బతుకమ్మ, 8వ రోజు వెన్నె బతుకమ్మ, 9వ రోజు సద్దుల బతుకమ్మ. ఈ 9 రోజుల బతుకమ్మ సంబరం అనేది సద్దుల బతుకమ్మతో ముగుస్తుంది. కొంతమంది ఏమో సెప్టెంబర్ 29th అంటున్నారు, ఇంకొంతమంది మాత్రం కాదు సెప్టెంబర్ 30th అంటున్నారు. గవర్నమెంట్ అయితే 30th రోజు గవర్నమెంట్ హాలిడే ఇచ్చింది. అంతేకాదు మంగళవారం సద్దుల బతుకమ్మ అని డిక్లేర్ చేసింది కూడా. అయ్యగారులు కూడా దీని మీద చాలా మంది స్పందించారు. 9 రోజులు ఎండిన తర్వాత మంగళవారం రోజు సద్దుల బతుకమ్మ చేసుకోరని చెప్తున్నారు. ఇంతకీ మీరు ఎప్పుడు చేసుకుంటున్నారు, మీ ఊర్లో ఎట్లా డిసైడ్ చేసిరో కమెంట్ బాక్స్ లో కమెంట్ చేయర్రి.